మన భౌతిక ఆహారము నిజంగా మనలను మన ఆధ్యాత్మిక జీవితాలను ఎంతవరకు కలుషితం చేస్తాయి? దేవునికి ప్రియంగా మారడానికి మనము ఈ లోకంలో ఎలా ప్రవర్తించాలి? ఈ సత్యాలను చర్చిద్దాం. ప్రియమైన వర్డ్ రిసౌండ్స్ టుడే వీక్షకులారా, ప్రేమధార కార్యక్రమానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ లోకంలో మీ ఆధ్యాత్మిక జీవిత ప్రయాణము ఎలా కొనసాగుతుంది? ముఖ్యంగా దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు అందరి సత్యాలను మీ జీవితాలకు అన్వయించుకుంటున్నారని భావిస్తున్నాం. నేటి ఈ సందేశంలో దానియేలు మరియు అతని 3 స్నేహితుల విషయంలో నెబుకద్నెజరు రాజు ఆనందించిన విషయాలను గురించి తెలుసుకుందామా?
మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రేమధార కార్యక్రమాలను క్రమంగా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి శుభములు తెలియజేస్తూ నేటి పాఠానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. గత పాఠంలో మనము దానియేలు మరియు అతని స్నేహితులు దేవుని విషయంలో దేవుని కొరకు ఒక అన్య దేశంలో అన్య ప్రజల మధ్య ఎలాంటి నిర్ణయము తీసుకోగలిగారో అనే విషయాలను గమనించాం. ఇక ఈనాటి పాఠంలో దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 9 నుండి 21 వరకు ధ్యానించుకోబోతున్నాం. ఇక దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనిద్దాం. దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షము నొంద అనుగ్రహించను గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనెను. ప్రియులరా, ఇక్కడ మీరు గమనించగలరు, దానియేలు దేవునికి ఎంతో ప్రియుడుగా మారిపోయాడు. ఇది యాదృచ్ఛికంగా జరగలేదు. యాకోబు కుమారుడైన యోసేపు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు అతని జీవితంలో పనిచేసినట్లే దేవుడు దానియేలు పక్షాన ఇక్కడ పనిచేస్తున్నాడు. ఇక దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనాన్ని గమనిద్దాం. మీకు అన్నపానములను నియమించిన రాజగు నా యజమానునికి నేను భయపడుచున్నాను. మీ ఈడు బాలుర ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనబడనేలా. అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయము కలగజేతురు. ప్రియులారా, వాస్తవానికి నపుంసకుల అధిపతి వారికి ఆ ఆహారాన్ని బలవంతంగా పెట్టాలని అనుకోవడం లేదు. కానీ అతడు చాలా కష్ట పరిస్థితిలో ఉన్నాడు. ఒకవైపు రాజు యొక్క ఆదేశం, మరొక వైపు అతనికి దానియేలు అంటే ఎంతో ఇష్టం. కానీ అతడు ఏం చేయగలడు? ఇక దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 11, 12 వచనాలను మనం గమనిద్దాం. నపుంసకుల అధిపతి దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్య అను వారి మీద నియమించిన నియామకునితో దానియేలు ఇట్లనెను. భోజనమునకు శాఖ ధాన్యాదులను, పానమునకు నీళ్లును నీ దాసులమగు మాకిప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మును పరీక్షింపుము. ప్రియులారా, కొంతమంది అనువాదకులు కూరగాయలు అని భావించారు. కానీ నాకు అలా అనిపించడం లేదు. నిజానికి వారు తినదలిచింది పప్పులు. నిజానికి చెప్పాలంటే దానియేలు చెప్పినది ఇలా ఉంది: అయ్యా, మేము పప్పు తింటాము, కొన్ని రోజుల తర్వాత మమ్మల్ని పరీక్షించండి, మిగతా వాళ్ళతో మేము సరి సమానంగా ఉంటాము. ఇక దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం గమనిద్దాం. పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనము భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మా ఎడల జరిగింపుము. ప్రియులారా, ఈ వచనంలోని మాటలను ఇంకొక విధంగా, ఇంకొక మాటలో చెప్పాలంటే వారు అంటున్నారు, మమ్మల్ని పరీక్షించండి, కొన్ని రోజులు ఈ ఆహారాన్ని మాకు ఇవ్వండి, మేము మిగతా వాళ్ళంతే ఆరోగ్యంగా ఉన్నామో లేదో చూద్దాం. దేవుడు దానియేలు పట్ల నపుంసకుల అధిపతికి అనుగ్రహాన్ని కలిగించాడు. అందుచేత ఆ అధిపతి ఈ పరీక్ష చేయడానికి సిద్ధమయ్యాడు. బైబిల్ గ్రంథము ఈ విధంగా చెబుతుంది: బబులోనులో ఆహారాన్ని తిరస్కరించాలనే దానియేలు తీసుకున్న నిర్ణయము తన హృదయంలోనే ఉద్దేశించాడు. ఈ సందర్భంగా క్రైస్తవ జీవితము మరియు లోకంలో నుండి ప్రత్యేకపరచుకోవడం అనే విషయాన్ని కొన్ని చిన్న చిన్న నియమాలుగా మార్చేయడము, ఉదాహరణకు తినే విషయాలు లేదా నడవడిలో కొన్ని నియమాలు పెట్టడం గురించి నేను కొంత వ్యాఖ్యానించాలని అని భావిస్తుంటున్నాను. ఇలాంటి విషయంలో మనకు ఒక హఠాత్ ధోరణి వస్తుంది. కొన్నిసార్లు సందేహాస్పదమైన విషయాలను పూర్తిగా నిషేధిస్తూ ఇవి తప్పనిసరిగా తప్పే అన్నట్లు ప్రవర్తించడం. కానీ ఈ విషయాలు చాలా సందర్భాల్లో చర్చనీయమైనవిగా కావచ్చు. ఒకసారి ఒక గొప్ప దైవ సేవకునికి ఒక మహిళ నుండి ఒక ఉత్తరం వచ్చింది. ఆమె క్రైస్తవ విశ్వాసంలోకి వచ్చిన కొద్ది కాలానికే ఒక చిన్న సంఘంలో చేరింది. ఆ సంఘంలోని వారు ఆమెకు
కొన్ని విషయాలు చేయకూడదు, కొన్ని చేయవచ్చని కొన్ని నియమాలు చెప్పారు. ఆమె తన ఉత్తరంలో ఇలా రాసింది: నేను అన్ని నియమాలకు కట్టుబడి జీవించాను, అయినా కూడా నా మనసు అసంతృప్తిగా బాధగా ఉంది. ప్రియులారా, సంఘ చరిత్రలో కొన్నిసార్లు కొంతమంది క్రైస్తవులు కొన్ని చేసే పనులు చేయకూడదనే విధానాన్ని ఏర్పరచుకున్నారు. ఆ విధానాలు మొదట మంచి ఉద్దేశంతోనే మొదలయ్యాయి. ఉదాహరణకు, రోమన్ సామ్రాజ్యంలో ప్రారంభమైన మఠాలు అనగా మానస్టరీస్ అప్పటి శృంఖలరహిత జీవితంపై నిరసనగా ఏర్పడ్డవి. అయితే కొంతకాలానికే ఆ మఠాల లోపల పరిస్థితి బాహ్య ప్రపంచంలో కంటే కూడా అధమంగా మారిపోయింది. ప్రియులారా, ఒక విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. లూకా సువార్త 11వ అధ్యాయము 39వ వచనంలో క్రీస్తు పరిసయ్యులను గురించి ఈ విధంగా చెప్పాడు: అందుకు ప్రభువు ఇట్లనెను, పరిసయ్యులైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుడుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది. ఈ మాటలనే మరొక విధంగా చెప్పాలంటే, మీరు గిన్నెల బయట భాగాన్ని శుభ్రపరుస్తారు, కానీ లోపల మాత్రము మురికి అలాగే ఉంటుంది. ఇదే సున్నం కొట్టిన సమాధి. ఈరోజు దేవుని వాక్యం అనగా తీతుకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఇలా వ్రాయబడింది: మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారాను మనలను రక్షించెను. పవిత్రతతో కూడిన జీవితం గడపాలంటే మనము ముందుగా దేవుని నుండి క్రొత్త జీవితం పొందాలి. మనము పైనుండి పుట్టాలి అనగా ఆత్మ వలన పునర్జన్మ పొందాలి. దానియేలు తన హృదయంలోనే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఈ విషయాన్ని 8వ వచనంలో చూస్తాం. ఇదంతా దానియేలు హృదయంలో ప్రారంభమైంది. అతడు కేవలము కృత్రిమంగా ఉండేవాడు కాదు, అతనికి నిజమైన హృదయం ఉంది. మరియు అతని విశ్వాసాలు లోతైన నమ్మకాలపై ఆధారపడి ఉన్నాయి. ఈ అనుభవము మనకు కావాలి. మనము ఈ లోకంలో బంధింపబడ్డ వారం. గ్రావిటేషన్ అనగా గురుత్వాకర్షణ శక్తి మనల్ని మడిమె పట్టుకొని ఉంచుతుంది. మనము ఈ భూమి నుండి వెళ్ళిపోలేము. ప్రభువైన యేసు చెప్పారు, మనము ఈ లోకంలో ఉన్నవారమే కానీ లోకానికి చెందిన వారం కాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనంలో చెప్పబడినట్లుగా మనము దేవునికి మరియు సిరికిని రెండింటికి సేవ చేయలేము. అయితే కేవలము నియమాలు పాటించడం ద్వారా మనము దేవునికి సేవ చేయలేము. మన హృదయాల్లో ఒక ఉద్దేశం అంటూ ఉండాలి. యేసు చెప్పినట్లు జీవితం యొక్క విషయాలు హృదయము నుండే బయటికి వస్తాయి, మన శరీరంలోకి వెళ్ళేవి ముఖ్యమైనవి కావు. దానియేలు తన హృదయంలో ఉద్దేశించుకున్నాడు. అతడు ఇశ్రాయేలు జనులకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని పాటిస్తానని నిశ్చయించుకున్నాడు. ఇది అతని సాక్ష్యంగా ఉంది. ఇక దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం గమనిద్దాం. అందుకతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించెను. నపుంసకుల అధిపతి దానియేలు చేసిన సూచనని ఒప్పుకోవడంతో కొంత సంకోచం వ్యక్తం చేశాడు. ఎందుకంటే అతడు బబులోనియా సంస్కృతిలో పెరిగి ఆహారపు విధానము మహానుభావులను తయారు చేస్తుందని నమ్మేవాడు. అయితే అతనికి దానియేలు నచ్చినందున 10 రోజుల పాటు పరీక్షించేందుకు అవకాశం ఇచ్చాడు. ఇక తదుపరి వచనాల్లో దానియేలు మరియు అతని 3 స్నేహితుల అభివృద్ధి పట్ల నెబుకద్నెజరు ఆనందం వ్యక్తం చేయడాన్ని మనము గమనిస్తాం. ఇక దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనం గమనిద్దాం. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా. ప్రియులారా, దానియేలు అనుసరించిన ఆహార నియమం ఆయనకు ఉపయోగకరంగా ఉంది. ఇది మనకు ఒక విషయాన్ని చెప్తుంది. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను తన చుట్టుప్రక్కల
జనాంగాల నుండి భిన్నంగా ఉంచాలనుకున్నాడు. అయితే వారిని ప్రత్యేకంగా చూపించేందుకు మాత్రమే కాకుండా ఆరోగ్య పరంగా కూడా ఆ ఆహార నియమాన్ని ఇచ్చాడు. నేను గట్టిగా నమ్ముతున్నాను, లేవియ కాండంలో చెప్పబడిన ఆహార నియమాలను గనక మనం పాటిస్తే ఎటు పడితే అటు తిరిగి ఏది పడితే అది తిన్నవారి కంటే కూడా మన ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కానీ ఎప్పుడు మనకు ఇష్టమైనది తినే స్వేచ్ఛ ఉంటున్నది. మనము ధర్మశాస్త్రానికి ఆధీనంలో ఉండలేం. అయినప్పటికీ ఇది ఆరోగ్యానికి సంబంధించిన విషయమని నా అనుభవం ద్వారా తెలుసుకుంటున్నాను. నాకు కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు కొన్ని ఆహారాలు మన ఆరోగ్యానికి మంచిది కాదని తెలుసుకున్నాను. దేవుడు ఇశ్రాయేలీలకు ఇచ్చిన ఆహార నియమాలు కేవలము ఆచార సంబంధమైనవి మాత్రమే కాదు, కానీ ఆరోగ్యపరంగా కూడా వాటి వెనుక ఎంతో భావం ఉంది. ఇక దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 16-17 వచనాలను మనం గమనిద్దాం. రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్షారసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖ ధాన్యాదులనిచ్చెను. ఈ 4 బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములగు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివిగలవాడై ఉండెను. ఇంతవరకు దేవుడు సొలొమోనును ఆశీర్వదించినట్లే విదేశీ రాజసభలో ఉన్న ఈ హెబ్రీ బాలురను కూడా ఆయన ఆశీర్వదిస్తున్నాడు. దానియేలు చివరికి 2 గొప్ప ప్రపంచ సామ్రాజ్యాలకు ప్రధానమంత్రి అయ్యే స్థాయికి ఎదుగుతాడు. దానియేలు సకల విధములగు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివిగలవాడై ఉండెను అనే ఈ మాటలోని భావం ఏమిటంటే, దానియేలు ఇంకా ప్రకటన కాలంలో అనగా ప్రత్యక్షతల కాలంలో ఉన్నాడు. అంటే దేవుడు స్వప్నముల ద్వారా దర్శనముల ద్వారా మనుషులతో మాట్లాడే కాలంలో అన్నమాట. ఇప్పుడు మీరు దేవుడు నాకు ఒక స్వప్నంలో మాట్లాడాడు అని చెప్పకండి, ఎందుకంటే నేను మీకు వ్యతిరేకంగా తప్పక చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు దేవుడు మనతో అలా మాట్లాడడు అని నేను నమ్ముతాను. ఈ రోజుల్లో ఆయన మనతో తన వాక్యము ద్వారానే మాట్లాడతాడు. చాలామందికి దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం కన్నా దాని గురించి కలలు కంటూ ఉండడం చాలా సులభంగా ఉంటుంది. నాకు తెలిసిన వేదాంత విద్యను అభ్యసించే కళాశాలలో కొంతమంది విద్యార్థులు ఉండేవారు. పరీక్షలకు ముందు రాత్రి వారు ఎంతో భక్తితో ప్రార్థించేవారు. వారు చదవరు, కానీ ఆధ్యాత్మికంగా చాలా భక్తితో వ్యవహరిస్తారు. ఒకసారి ఒక విద్యార్థి ఇలా చెప్పాడు, ఈరోజు రాత్రి నా బైబిల్ గ్రంథాన్ని నా తలదిండు క్రింద ఉంచుకుంటాను అని చెప్పాడు. నేను అతన్ని అడిగాను, నువ్వు నిజంగా భావిస్తున్నావా? అలా పెట్టుకోవడం ద్వారా ఇశ్రాయేలు మరియు యూదా రాజుల పేర్లు నీ తలలోకి జొచ్చుకొని వెళ్తాయా అని అడిగాను. ప్రియులారా, పరిశుద్ధాత్మ సోమరితనానికి సహాయం చేయడానికి, సోమరులకు సహాయం చేయడానికి ఇవ్వబడలేదు. దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలంటే నీవు నిజాయితీగా దానిని చదవాలి. దేవుడు ఈ యుగంలో మనతో మాట్లాడేది ఆయన వ్రాయబడిన వాక్యం ద్వారా మాత్రమే అని మనం గ్రహించాలి. ప్రియులారా, దేవుడు ఇప్పుడు దానియేలుతో ప్రత్యక్షంగా వినబడేటట్లుగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దానియేలు ఇప్పుడు దేవుని ప్రేరణతో బైబిల్లో భాగమైన ఒక గ్రంథాన్ని రచిస్తున్నాడు. విమర్శకులు ఇది దానియేలు కాలానంతరం అంటే 300 నుండి 400 సంవత్సరాల తర్వాత వ్రాయబడిందని చెప్పినప్పటికీ అది నిజం కాదు. ఈ గ్రంథాన్ని నిజంగా దానియేలు స్వయంగా రాశాడు. ఇక దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం గమనిద్దాం. నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని తేవలనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమున వారిని నిలవబెట్టెను. ప్రియులారా, నెబుకద్నెజరు వారికి ఇచ్చిన శిక్షణను పరిశీలించబోతున్నాడు. అది సరైనదో కాదో తెలుసుకోవడానికి. నిజంగా చెప్పాలంటే కొంతమంది తమ భావజాలాలను సిద్ధాంతాలతో కూడిన తమ ఆలోచన విధానాన్ని చెప్పేటప్పుడు చాలా కఠినంగా ప్రవర్తిస్తారు అని నేను నమ్ముతున్నాను. మరొక మనిషిని పూర్తిగా కూల్చివేసే ప్రయత్నం చేస్తారు. నిజంగా చూస్తే ఎవరినైనా బలవంతంగా కూల్చవచ్చు.
చివరికి తమ సిద్ధాంతాలను ఎదుటి వ్యక్తి ఒప్పుకునేలా చేస్తారు. వారు మనిషిని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తారు. మీరు ఏ మనిషినైనా విచ్ఛిన్నం చేయవచ్చు, అతడు చివరికి లొంగిపోతాడు. ఎందుకంటే ఒక మనిషి ఓర్పుగా తీసుకునే పరిధి కొంత మాత్రమే. కానీ ఈ మనిషి అనగా నెబుకద్నెజరుకు దీన్ని ఎలా చేయాలో బాగా తెలుసు. అతడు వారికి చాలా మంచి శ్రేష్టమైన ఆహారాన్ని ఇచ్చాడు, వారిని పరీక్షించాడు, చివరికి వారిని మంచి స్థితిలో ఉంచాడు. ఇవన్నీ అతడు స్నేహపూర్వకంగా చేశాడు. ఇది అతని తత్వశాస్త్రం. స్నేహితులను మరియు ప్రజలను సంపాదించి ప్రభావితం చేసే మార్గం. ఇక దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనాన్ని గమనిద్దాం. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా వంటి వారెవరునూ కనబడలేదు గనుక వారే రాజు సముఖమున నిలిచిరి. ప్రియులారా, ఇక్కడ గమనించారా? నెబుకద్నెజరు ఈ 4 యువకులతో మాట్లాడాడు. మరియు వారు మహాప్రతిభాశాలి అని, వారు గొప్ప తెలివైన వారు అని తెలుసుకున్నాడు. అందుకే ఆయన వారిని తన రాజ్యంలో మంచి పదవుల్లో నియమించాడు. ఇక దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనాన్ని మనం గమనిద్దాం. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యమన్నంతట నుండు శకునగాండ్ర కంటెను, గారడి విద్య గల వారందరి కంటెను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడెను. ప్రియులారా, దానియేలు తాను చెరగా తీసుకొని పోబడిన రాజ్యంలోనే అధిపతిగా ఉన్నత స్థాయి గల వ్యక్తిగా ఎంచబడ్డాడు. ఇక దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనాన్ని గమనిద్దాం. ఈ దానియేలు కోరేషు ఏలుబడిలో 1వ సంవత్సరం వరకు జీవించెను. ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించవచ్చు. వచనం 1 మరియు ఈ 21వ వచనంతో కలిపి మనము దానియేలు యొక్క జీవిత కాలం గురించి తెలుసుకోవచ్చు. దానియేలు సుమారు 17 ఏళ్ల వయసులో బబులోనుకు వచ్చాడు మరియు సుమారు 90 సంవత్సరాల వయసులో మరణించాడు. అతడు బబులోనులో మొత్తం 70 సంవత్సరాల బందీ కాలాన్ని పూర్తిగా సంపూర్తి చేసినట్లుగా మనం గ్రహిస్తాం. అతడు ఇశ్రాయేలు దేశానికి తిరిగి వెళ్ళలేదు. ప్రజలు బబులోనును విడిచిపెట్టే లోపు అతడు మరణించినట్లు కనిపిస్తుంది. అయితే దీనిపై మనకు స్పష్టమైన లిఖితపూర్వకమైన ఆధారం అంటూ ఏమీ లేదు. ఏది ఏమైనప్పటికీ ప్రియులారా, దానియేలు జీవితము ఒక అద్భుతమైన మాదిరికరమైన జీవితం అని మనం చెప్పవచ్చు. దానియేలు ఆహార నియమాలు పాటించడం ద్వారానే ప్రత్యేకమైన వ్యక్తిగా పరిగణించబడ్డాడు అని చాలామంది భావిస్తుంటారు. అయితే కేవలము నియమాలు పాటించడం ద్వారా మనము దేవునికి సేవ చేయలేము. మన హృదయాల్లో ఒక ఉద్దేశం అంటూ ఉండాలి. యేసు చెప్పినట్లు జీవితం యొక్క విషయాలు హృదయం నుండే బయటికి వస్తాయి, మన శరీరంలోకి వెళ్ళేవి ముఖ్యమైనవి కావు. ప్రియులారా, ఇక్కడ మనం ఒక సత్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ భౌతిక సంబంధమైన ఆహారం వలన మనము అపవిత్రులం కాము. హృదయ ఉద్దేశము ఎంతో ప్రాముఖ్యమైనది. లోపలి నుండి అనగా మనుషుల హృదయాల నుండి వచ్చేవి మాత్రమే మనుషుణ్ణి అపవిత్రం చేస్తాయి. కానీ బయట నుండి అనగా మనము తీసుకునే ఆహారం ద్వారా కానే కాదు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, దానియేలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి తన ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభావితం చేస్తుందని భావించి తనను తాను అపవిత్రం చేసుకోకూడదని తన హృదయమందు ఉద్దేశించాడు. ఈ విధంగా ఈ పాప భూయిష్టమైన ఈ లోకంలో ఒక విశ్వాసిగా నీవు నేను ఈ లోకంతో రాజీ పడకుండా దానియేలు వలె ప్రత్యేకంగా జీవించడానికి, పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీ దయగల పాదాలకు వందనాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు ప్రభువా, మీరు దానియేలు గ్రంథంలోని సత్యాలను వచనం వెంబడి వచనము క్రమంగా ధ్యానించడానికి మీరు ఇస్తున్న కృపకై నీకు వందనాలు. దానియేలు ప్రభువా, ఒక పరాయి దేశంలో, అన్య దేశంలో ఉన్నప్పటికీ, పరిస్థితులు తనకు ప్రతికూలంగా ఉన్నప్పటికీ,
వ్యక్తులు ఎంతో ప్రతికూలంగా ఉన్నప్పటికీ ప్రభువా, వారి మధ్య నీ సాక్ష్యంగా ఉండడానికి నీవు ఇచ్చిన కృపకై నీకు వందనాలు. అవును ప్రభువా, మేము సైతము నిన్ను నమ్మిన బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ప్రత్యేకంగా ఉండడానికి, నీ కొరకు జీవించాలని హృదయమందు విశ్వసించి ఉద్దేశించడానికి నీ కృప దయచేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. అవును ప్రభువా, మేము తినే ఆహారంలో ఏమీ లేదు, కానీ మేము మా హృదయంలో ఆలోచించి ఉద్దేశించే విషయాలు ఎంతో ప్రభావం ఉంటున్నది. నీతో సరిగ్గా ఉండాలని, నీ కొరకు నిలబడాలని మా హృదయమందు ఉద్దేశించడానికి నీ కృప దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ, ఈ వాక్యము ద్వారా ప్రభువా మేము బలపరచబడి ఈ లోకంలో నీకు సాక్షులుగా ఉండడానికి నీ కృప దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ, మా రక్షకుడును నమ్మదగిన యేసయ్య శ్రేష్టమైన నామంలో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దానియేలు అతని స్నేహితులు భోజనమునకు శాకధాన్యాదులను, పానమునకు నీళ్లను మాకిప్పించి ఎన్ని దినములు పరీక్షించమని నపుంసకుల అధిపతిని కోరారు. దానియేలు అతని స్నేహితులు భోజనమునకు శాకధాన్యాదులను, పానమునకు నీళ్లను మాకిప్పించి ఎన్ని దినములు పరీక్షించమని నపుంసకుల అధిపతిని కోరారు. 1 10 దినములు, 2 15 దినములు, 3 30 దినములు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. నేటి ఈ సందేశం ద్వారా ఎన్నో సత్యాలను నేర్చుకున్నారని, అవి మీ ఆధ్యాత్మిక జీవితాలను సరిచేసుకోవడానికి ఉపయోగకరంగా ఉన్నాయని భావిస్తున్నాం. ఇంకా లోతుగా ఎదగడానికి, అవసరమైన విషయాలు నేర్చుకోవడానికి, మీరు నేర్చుకున్న వాక్య సత్యాలను, మీ విలువైన అభిప్రాయాలను మాతో పంచుకోవడానికి దయచేసి ఈ టీవీ స్క్రీన్పై ప్రదర్శించబడిన నంబర్తో మమ్మల్ని సంప్రదించండి. మీ ప్రతి ఫోన్ కాల్ను విలువైనదని భావిస్తూ మీ కాల్ కోసం వేచి ఉంటాం. ప్రభు కృప మీ అందరికీ తోడయుండునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.